విధంగా కన్యాదానం కరిష్యే. ఇప్పటి వరకు స్వామివారి కళ్యాణంలో భాగంగా ముందుగా గణపతి పూజా కార్యక్రమం, తర్వాత పుణ్యాహవాచన కార్యక్రమం జరిగేది. అదైన తర్వాత స్వామివారికి రక్షాబంధన ధారణ చేసి మనందరం కూడా రక్షాబంధన ధారణ చేయడం జరిగింది. అలాగే తరువాత స్వామివారికి మధుపర్కంతో యజ్ఞోపవీత ధారణ చేసిన తర్వాత మధుపర్కాన్ని సమర్పించాం. మధుపర్కం అంటే మధువు అనగా తేనె, పర్కము అనగా పెరుగు. పెరుగుని పర్కము అంటారు సంస్కృతంలో. కాబట్టి తేనె పెరుగు కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కన్యాదాన కార్యక్రమం